హాయ్ మిత్రులందరికీ స్వాగతం. సో ఈరోజు మనం మార్కెట్స్ అనేది అబ్జర్వ్ చేసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీలో ముఖ్యంగా 800 పాయింట్లు డ్రాప్ అనేది జరిగింది. నిఫ్టీలో 200 పాయింట్ల దాకా మార్కెట్ పడిపోవడం అనేది జరిగింది. సో ఆర్బీఐ ఎప్పుడైతే వడ్డీ రేట్లు పెంచము అని చెప్పడం జరిగిందో అప్పటి నుంచి కూడా బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే పర్ఫార్మెన్స్ చేయట్లేదు. సో లోయెస్ట్ పర్ఫార్మెన్స్లోనే కంటిన్యూ చేస్తూ వచ్చింది. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు కూడా కంట్రిబ్యూషన్ అనేది పాజిటివ్గా అయితే చేయట్లేదు. అండ్ ఇక ఆర్బీఐ ఏం చెప్తుందంటే నెక్స్ట్ రానున్న రోజుల్లో మనకి వడ్డీ రేట్లు అనేది తగ్గే అవకాశం ఉందని చెప్పేసి చెప్తుంది ఇండైరెక్ట్గా. సో అలా జరిగితే కనుక బ్యాంకుకు వెళ్ళాల్సిన ఈఎంఐ అమౌంట్స్ అనేది తగ్గే అవకాశం ఉంది. అంటే బ్యాంకుకి రావాల్సిన ఇన్ఫ్లో అనేది తగ్గే అవకాశం ఉంది. టెక్నికల్గా సింపుల్గా మాట్లాడుకోవాలంటే కోర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఎవరైతే లోన్లు తీసుకున్నారో, ఎందుకంటే వాళ్ళ ఈ యొక్క ఈఎంఐ కొద్దిగా తగ్గే అవకాశం ఉందన్నమాట. ఇక మనం చూసుకున్నట్టయితే పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ముఖ్యంగా పిఎస్యు బ్యాంక్స్ దగ్గర 10 సంవత్సరాలు అండర్ పర్ఫార్మర్గా ఉన్నాయి. ఒకనొక టైంలో ఏంటంటే చాలా డెడ్ వాల్యుయేషన్స్లోకి వెళ్ళిపోయినాయి. బట్ రీసెంట్ కాలంలో మనం చూసుకున్నట్టయితే 1.5 ఇయర్ నుంచి కూడా చక్కగా ర్యాలీ చేసుకుంటూ వచ్చినాయి. అండ్ లాస్ట్ 1 ఇయర్లో మనం అబ్జర్వ్ చేస్తే పిఎస్యు బ్యాంక్స్ పర్ఫార్మెన్స్ అనేది ఎక్సలెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఎనర్జీ సెక్టర్ అనేది చాలా పాజిటివ్గా ఉంది. అండ్ రియాలిటీ సెక్టర్ రీసెంట్గా ఏంటంటే మనం చూసుకున్నట్టయితే రియాలిటీ సెక్టరు ఈ ఎల్లో కలర్ది చాలా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేసింది. కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటుంది అనమాట. దాని తర్వాత ఫార్మా, దాని తర్వాత ఐటీ సెక్టర్ అండర్ ప్రెషర్లో ఉంది. ముఖ్యంగా యుఎస్ మార్కెట్స్ వల్ల, యుఎస్లో జరుగుతున్న యాక్టివిటీ వల్ల కొంచెం స్లగ్గిష్గా ఉన్నప్పుడు కూడా మళ్ళీ కొంత రికవరీ అనేది చూపించింది. రీసెంట్గా లాస్ట్ ఒక 10-15 డేస్ నుంచి కూడా ఐటీ సెక్టార్లో కొంత పాజిటివ్ మూమెంటం అయితే మనం ఎక్స్పీరియన్స్ చేసాం. దాని తర్వాత ఆటో బాగుంది, మెటల్స్ కూడా సైక్లికల్గా మెటల్స్లో కూడా కొంచెం గ్రోత్ అనేది కనిపిస్తుంది. ఐ మీన్ టు సే ఏంటంటే ఇక్కడ కొంత రైజ్ అనేది కనిపిస్తుంది మెటల్ స్టాక్స్లో కూడా. సో సిక్లికల్గా మనం చూసుకున్నట్టయితే మెటల్ స్టాక్స్ అండ్ ఐటీ స్టాక్స్ నెక్స్ట్ పర్ఫామ్ చేయొచ్చు అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. దాని తర్వాత అండర్ పర్ఫార్మర్గా మనకు మిగిలిపోయినాయి ఏంటంటే ఎఫ్ఎంసీజీ, ఫినాన్స్, బ్యాంక్ నిఫ్టీ ముఖ్యంగా, దాని తర్వాత నిఫ్టీ, మీడియా. అయితే మీడియాలో ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే అన్ని కంపెనీలు ఒక రకంగా పాజిటివ్గా ఉన్నప్పటికి కూడా ఈ యొక్క జీల్ చాలా వాటికి ఏంటంటే మీడియా సెక్టార్ని డ్రాగ్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే జీల్ అండ్ సోనీ ఈ రెండు కూడా మెర్జ్ అవ్వాలని చెప్పేసి ప్లాన్ చేసినాయి. బట్ ఫైనల్గా ఏంటంటే సోనీ డిక్లైన్ చేయటం అనేది జరిగింది ఈ మెర్జింగ్ ప్రాసెస్ని. దట్ ఈస్ దేర్. ఇక మనకి ఇంపార్టెంట్గా చూసుకున్నట్టయితే టెక్నికల్గా మాట్లాడితే ఇక్కడ చూడండి నిఫ్టీలో ఒక క్రూషియల్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే కనిపిస్తుంది. రెసిస్టెన్స్ లెవెల్ని నేను ఏం చేస్తున్నానంటే రెడ్ కలర్ అనేది ఇస్తున్నాను. 22,120 మార్కెట్ గ్యాప్ అప్ అయింది. ఇక్కడ మళ్ళీ 2 టైమ్స్ అంటే 2 డేస్ మనకి ఒక రకమైన ఇండెసిషన్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. దాని తర్వాత మళ్ళీ గ్యాప్ డౌన్ జరిగింది. సో ఇక్కడ బయర్స్ ట్రాప్ అయ్యారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే సడన్గా గ్యాప్ అప్ అయింది. సో డెఫినెట్గా బయర్స్ అగ్రెసివ్గా బాయ్ చేసి ఉండొచ్చు బుల్స్. బట్ అక్కడ నుంచి మొమెంటం అయితే కనిపించలేదు. వెంటనే ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. బట్ 2 డేస్ జరిగింది. డైరెక్ట్గా ఏంటంటే గ్యాప్ డౌన్ అనేది జరిగింది. సో ఇది ఒక టెక్నికల్గా షార్ట్ టర్మ్లో ఒక రెసిస్టెన్స్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాని తర్వాత మనం చూస్తే ఇంకొకసారి ఇక్కడికి రావడం అనేది జరిగింది 22,120 లెవెల్కి. అక్కడ కూడా మళ్ళీ ఇమీడియట్గా రిజెక్షన్ అనేది జరిగింది. బట్ అగైన్ ఏంటంటే బుల్స్ గివప్ ఇవ్వకుండా ఇక్కడ రిజెక్షన్ జరిగింది కదా, ఈ షూటింగ్ స్టార్ ఫార్మేషన్ జరిగింది కదా అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే అక్కడ నుంచి కిందకి తీసుకోకుండా టెక్నికల్గా ఒకరోజు సెల్లింగ్, ఒకరోజు బాయింగ్ చేసుకుంటూ వచ్చారు. సింపుల్గా చెప్పాలంటే కూడా ఒక డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందన్నమాట. ఏది షార్ట్ టర్మ్లో డిస్ట్రిబ్యూషన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే హైయర్ ప్రైసెస్లో సెల్లింగ్ చేస్తున్నారు, కిందకు వచ్చినప్పుడు బాయింగ్ చేస్తున్నారు. అట్లానే వీక్నెస్ కాదు, ఇది ఒక రకమైన షార్ట్ టర్మ్ డిస్ట్రిబ్యూషన్ లాగా అనిపిస్తుంది. బట్ ఈరోజు వెరీ బిగ్ రెడ్ క్యాండిల్ అనేది కనిపిస్తుంది. సో షార్ట్ టర్మ్ మనం యొక్క ట్రెండ్ లైన్ అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్. సో ట్రెండ్ లైన్స్ లెవెల్స్ అప్రాక్సిమేట్గా మనం చూసుకున్నట్టయితే 21,300 దాకా మార్కెట్ అయితే నియర్ టర్మ్లో వచ్చే అవకాశం ఉంది. అరౌండ్ ఒక 50 పాయింట్స్ అటు ఇటుగా 21,300 అనేది మనకి బెంచ్ మార్క్ లాగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మనం నిఫ్టీ బ్యాంక్ అనేది చూసుకున్నట్టయితే చూడండి మనకి నిఫ్టీ ఏమో ఆల్ టైమ్ హై నుంచి కిందకు వస్తుంటే ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ అండర్ పర్ఫార్మర్గా ఉంది. అండ్ అగైన్ ఏంటంటే ఇక్కడ కన్సోలిడేషన్ తీసుకున్న తర్వాత వెరీ స్ట్రాంగ్ సెల్ ఆఫ్ క్యాండిల్ అయితే జరిగింది. అంటే మనకేంటంటే ఇక్కడ జరిగిన 3 రోజుల యాక్టివిటీని మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఒక రకంగా డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతానికి టెక్నికల్గా మనం చూస్తే ఇక్కడ ఒక బిగ్ ట్రెండ్ లైన్ అనేది కనిపిస్తూ ఉంది.
సో ప్రాబబ్లీ మనం వాచ్ చేయాల్సిన లెవెల్స్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒకవేళ ట్రెండ్ రివర్స్ అవ్వాలంటే కూడా ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ ట్రెండ్ లైన్ కన్నా బ్రేక్ డౌన్ జరిగిందంటే ఓవరాల్గా మార్కెట్లో ఉన్న పాజిటివ్ సెంటిమెంట్ అనేది నెగిటివ్గా టర్న్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక నిఫ్టీలో మనం చూస్తే ఆప్షన్స్కి వెళ్తున్నాను. వీట్ డెప్త్ చూస్తున్నారు. ఈరోజు చూస్తే మనకు అన్నీ కూడా ఎక్కువగా అగ్రెసివ్గా కాల్స్ అయితే సెల్ చేసినట్టు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వీక్ ఎలా ఉంది అంటే 22,000 చూడండి, మనకి హైయెస్ట్గా కాల్స్ బై చేశారు ఎవరు, రిటైలర్స్. సో డెఫినెట్గా ఏంటంటే ఇది మనకి బిగ్ ప్లేయర్స్ అనే వాళ్ళు సెల్ చేశారు, రిటైలర్స్ బై చేశారని చెప్పేసి చెప్పుకుంటాం. 22,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్. అదేవిధంగా ఒకసారి బ్యాంక్ నిఫ్టీ అనేది చూద్దాం. సో ఆప్షన్స్ వ్యూ డెప్త్ అనేది చూస్తే మనకి 14th ఎక్స్పైరీ ఉంది. దీంట్లో అయితే ప్రస్తుతానికి అగ్రెసివ్గా 45,500 దగ్గర అండ్ 46,000 దగ్గర మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ మనకి రీసెంట్గా 45,000 దగ్గర అయితే కొద్దిగా ఓ మోస్తరు సపోర్ట్ ఉంది. చూడండి, ఒక మోస్తరు సపోర్ట్ ఉంది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగితే కూడా ఫర్దర్గా డౌన్ సైడ్ అనేది స్లిప్ అయ్యే అవకాశం ఉంది. సో టెక్నికల్గా మనం ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఈ ట్రెండ్ లైన్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి. ఒకవేళ మార్కెట్ ఎక్కడికైనా బౌన్స్ తీసుకుందంటే మళ్ళీ ఏంటంటే మనం ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఓకే, సో కన్సోలిడేషన్ తీసుకొని ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిందంటే మళ్ళీ ఏంటంటే ఆల్ టైమ్ హై అనేది బ్రేక్అవుట్ అయితే చేయొచ్చు. సో అందరూ కూడా ఆసక్తిగా వాచ్ చేస్తున్న లెవెల్ వచ్చేసరికి ఒకసారి లెవెల్స్ అనేది డ్రా చేద్దాం. ఈ లెవెల్ అనేది ప్రస్తుతానికి మనకి రఫ్గా 43,800 అనుకోవచ్చు రౌండ్ నంబరు. ఓకేనా, సో ఒక 100 పాయింట్లు అటు ఇటుగా 43,800 అనేది మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ అనమాట బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, చూద్దాం. ప్రస్తుతం అయితే మనకి ఒక బేరిష్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తుంది ఓవరాల్గా, ఎందుకంటే వెరీ బిగ్ క్యాండిల్ అనేది ఉంది ఇక్కడ నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఎక్కడ కూడా సజెస్ట్ అయితే చేయట్లేదు. సో చూద్దాం ఏ లెవెల్స్ దగ్గర రియాక్ట్ అవుతుందో అని చెప్పేసి. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.